ఏమాయను రాజ్యం, ఏమాయను భోజ్యం, ఏమాయను ధిక్కార స్వరమో, ఏమాయను సత్పరుల వరమో. ధర్మము దారి తప్పెను, కర్మము కోరలు చాచను, ధర్మమే జయించునని మరచిదేవా. మహావీర సూరధీరవాలి, మహావీర సూరధీరవాలి. ఇది న్యూ స్టార్ మోడర్న్ థియేటర్ ఆర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విజయవాడ వారి సమర్పణ. న్యూ స్టార్ మోడర్న్ థియేటర్ ఆర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విజయవాడ వారి కపిరాజు నాటిక రచన దర్శకత్వం ఎంఎస్ చౌదరి గారు. ఏ సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ గారి సారథ్యంలో స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మినేని పట్టాభి గారు వారి యొక్క తోడ్పాటుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో చేస్తున్నటువంటి దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 1 సిటీ 1 సెలబ్రేషన్ విజయవాడ ఉత్సవ్ 4వ రోజు కార్యక్రమంలో నాటికని వీక్షించారు. ఒక్కసారి గట్టిగా కర్తాల ధ్వనులు అందించవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీదకు విచ్చేయవలసిందిగా కర్త కర్మ క్రియ ఒక సంకల్ప బలం అలాగే దృఢ నిశ్చయం ఉంటే ఇంత చక్కటి కార్యక్రమం 11 రోజుల పాటు మన విజయవాడ మహానగరంలో మైసూర్ ఉత్సవాల తరహాతో మరి చేస్తున్నటువంటి ఈ విజయవాడ ఉత్సవ్ 1 సిటీ 1 సెలబ్రేషన్ పేరుతో చేస్తున్నటువంటి ఆయనే కేసినేని శివనాథ్ గారు, మన పార్లమెంట్ సభ్యులు. మీ అందరి కర్తాల ధ్వనుల మధ్య ఒక్కసారి లేచి నిలబడి కర్తాల ధ్వనులతో వారిని వేదిక మీదకు రావాల్సిందిగా సతీ సమేతంగా రావాల్సిందిగా జానకి గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. మనం రోజు చెప్పుకుంటున్నాం ఎవరి కార్యక్రమానికి రూపకల్పన చేసిన హీరో అని. ప్రతిరోజు మేము మాటల్లో చెప్తున్నాం. ఈరోజు ఆ మహానుభావుడిని చూస్తున్నాం. అవును, మరి రాము గారిని పిలుస్తున్నామండి. ఒక్క నిమిషం పిలుస్తున్నాం. గుడివాడ శాసనసభ్యులు గౌరవనీయులు ఎన్నిగళ్ళ రాము గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సుగదా గారిని కూడా వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాను. ఒకసారి గట్టిగా చెప్పట్లండి. అలాగే చైర్మన్ రమణ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఫార్చ్యూన్ మురళీ పార్క్స్ హోటల్స్ అధినేత ముత్తవరపు మురళీకృష్ణ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వెనక ఉండి ఆ నాటకాన్ని ప్రశాంతంగా వీక్షించారని మాకు అర్థమవుతోంది. ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో ఆహ్వానిస్తున్నాం. వన్ సిటీ 1 సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా విజయవాడ ఉత్సవ్ 4వ రోజుకు చేరుకుంది. గుమ్మడి గోపాలకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మనం రోజు చెప్పుకుంటున్నాం ఎవరు ఈ కార్యక్రమాలు, ఈ థియేటర్ కానీ కళలు కానీ ఏది కూడా వైభవంగా ఉండాలి అనేటువంటి హృదయపూర్వకంగా కళామ్మ తల్లికి ఆశీస్సులు కోరినటువంటి మన కేసినేని చిన్ని గారికి అందరూ ఒక్కసారి హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు ఇవ్వండి. ఆయన ఇంకా ఇంకా ఎదగాలి. ఇవాళ కృష్ణదేవరాయలు గారిని ఎందుకు తలుచుకుంటున్నామంటే 500 సంవత్సరాల క్రితం ఆయన కళలను పోషించాడు. అలాగే మన అభినవ కృష్ణదేవరాయలు సతీ సమేతంగా వచ్చారు. వారికి మా కళాకారులందరి తరఫున, ఎందుకంటే మీరు మామూలుగా మీ హృదయం ఎన్ని మీటింగుల్లో మేము విన్నాం.
ఎందుకంటే మీరు కళలు అంటే మీకు ఎంత ఇష్టమో నేను గమనించాను. నేను ప్రపంచవ్యాప్తంగా తిరిగిన వాడిని, ఎంతోమందిని నేను స్టడీ చేసిన వాడిని. ఎవళ్ళ కళాహృదయం ఉంది, ఎవళ్ళ కళలు పోషిస్తారు, ఎవరు ఉన్నారో వాళ్ళు చాలా ఆనందమైన జీవితాన్ని గడుపుతారు, ఎప్పుడు విజయాలను సాధిస్తారు. అటువంటి విజయాలు మా చిన్ని గారికి పరంపరగా రావాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ, మరి వారిని మా తేజస్వి గారు ముందుగా మాట్లాడిన తర్వాత చిన్ని గారు ఆఖరిలో మాట్లాడిద్దాం. అనిల్